ఇప్పుడు మీరు నా మాటలు జాగ్రత్తగా గమనించండి. రైట్, చూడండి. సమూయేలు గ్రంథం అయిపోయింది, రాజుల గ్రంథం, దినవృత్తాంతాల గ్రంథం. రాజుల గ్రంథం ప్రాఫెటిక్ వ్యూలో, అంటే ఒక ప్రాఫిట్ రాస్తే ఎలా ఉంటుందో అలా రాజుల గ్రంథం. ఒక ప్రీస్ట్, ఒక యాజకుడు రాస్తే ఎలా ఉంటుందో అలా దినవృత్తాంతాలు. కానీ సమయం ఒకటే, వివరాలు ఒకటే, సంఘటనలు ఒకటే, ప్రవక్తలు ఒకటే, విధానం అంతా ఒకటే. కాబట్టి మీరేమి వీటిలో పెద్దగా మన కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. రిపీటెడ్ హిస్టరీ బట్ రిపీటెడ్ వ్యూ పాయింట్స్. అలా మనం ఈ గ్రంథాలని చదవాలి. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, నేను చెప్పా కదా, చూడండి, ఇశ్రాయేలీల 10 గోత్రాలు అష్షూరు చెరకు వెళ్ళే ముందు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడని చెప్పా కదా. ఆ హెచ్చరించిన ప్రవక్తలలో ఆమోసు ఉన్నాడు. ఆమోసు ప్రవక్త ఉత్తర దేశానికి, అంటే ఇశ్రాయేలు ప్రజలకి, దేవుడు మిమ్మల్ని అష్షూరుకు తీసుకెళ్తాడు, దేవుడు మిమ్మల్ని శిక్షిస్తాడు, దేవుడు ఇలాంటి వాడు, భయంకరుడు, ప్రభావం కలవాడు, ఆయన మాట వినండి, ఆయనకి లోబడండి అని రాత రూపకంలో ఆయన ప్రవచనాలను సూచిస్తూ రాస్తూ ప్రవచించినటువంటి ప్రవక్త, ఉత్తర ప్రజలైన ఇశ్రాయేలీలకి ప్రవచించిన ప్రవక్త ఆమోసు. మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీరు ఆమోసు గ్రంథం చదివేటప్పుడు రాజుల గ్రంథంలో ఏ రాజు సమయంలో ఉత్తర దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకొని అప్పుడు ఆమోసు గ్రంథాన్ని చదవాలా. అప్పుడు మీకు ఓహో, పలానా రాజు సమయంలో పలానా పరిస్థితుల మధ్యలో ఆమోసు అనే దేవుని ప్రవక్త ఈ రాజులకు వాక్యం చెప్పాడు. రాజుల గ్రంథం ప్యారలల్గా ఆమోసు గ్రంథం. అప్పుడు ఆమోసు గ్రంథం యొక్క వివరణ మీకు అర్థమైంది. 2, హోషయ గ్రంథం. ఇది యెషయా అని ఇక్కడ బై స్పెల్లింగ్ మిస్టేక్ రాశాము. దీని హోషయ గ్రంథం. హోషయ దైవభక్తుడు కూడా ఇశ్రాయేలీలైనటువంటి దేవుని పిల్లలు దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలు, అన్య రాజులను పూజిస్తూ ఉండగా దేవునికి ఎంత బాధ కలిగిందంటే, ఒక స్త్రీ తన సొంత భర్తని, పురుషుణ్ణి వదిలిపెట్టి అనేక మంది పురుషులతో తిరుగుతూ ఉంటే ఆ భర్త ఫీలింగ్ ఎలా ఉంటుంది, అలా దేవునికి ఫీలింగ్ కలుగుతుంది. దేవునికి అంత బాధ, ఉక్రోషం, పౌరుషం, కోపం వస్తుంది. నన్ను వదిలిపెట్టి, ప్రేమించే భర్తను వదిలిపెట్టి ఒక మంచి ప్రియుడి యొక్క భార్య ఇష్టం వచ్చినట్టు వ్యభిచారం చేస్తూ ఉంటే ఆ భర్తకి ఎంత కోపం వస్తుంది కదా. అయినా ప్రేమతో దేవుడు పిలుస్తున్నట్టుగా భర్త పిలిచి ఒక యాక్షన్ మెసేజ్, లివింగ్ మెసేజ్, నిజమైన జీవితంలో ఒక సందేశాన్ని ఇచ్చి తన ప్రజలతో మాట్లాడిన అద్భుతమైన సేవకుడు భక్తుడైన హోషయ. కాబట్టి హోషయ గ్రంథాన్ని మీరు చదివేటప్పుడు రాజుల గ్రంథంలో ఆఖరి సమయాల్లో దేవుని పిల్లలు ఎలా చెడిపోయారో, పతనమైపోయారో, దేవుని నుంచి దూరం అయిపోయారో, ప్రతి రాజు భ్రష్టుడుగా దేవుని ప్రజలను ఎలా అడ్డదారి పట్టించి దేవునికి ప్రతికూలంగా వాళ్ళు జీవిస్తున్నాడో ఆ పరిస్థితులను మీరు మొదట అర్థం చేసుకొని తర్వాత హోషయ గ్రంథాన్ని చదవాలి. అప్పుడు హోషయ గ్రంథంలో ఉన్న వివరాలు, ఆయన బాధ, దీనిని ఆధారం చేసుకొని మీకు అర్థం కావాలి. అప్పుడు హోషయ గ్రంథంలో ఉన్న వివరాలు మీకు అర్థమవుతాయి. ఇలాంటి సమయాల్లో, అంటే ఇశ్రాయేలీల సమయాల్లో వర్డ్ ప్రాఫిట్స్ అని చెప్పే కదా, నోటితో ప్రవచించినటువంటి ప్రవక్తలు, అద్భుతాలు చేసినటువంటి ప్రవక్త ఏలియా ప్రవక్త, ఏలియా శిష్యుడు ఎలీషా ప్రవక్త. వీళ్ళేమి పుస్తకాలు రాయలా, కానీ వాళ్ళు ఉత్తర దేశమైన ఇశ్రాయేలీలకి భ్రష్టులైన రాజుల మధ్యలో ప్రభావపూరితమైన ప్రవక్తలుగా వాళ్ళు పనిచేశారు. వాళ్ళ శైలిలోనే, వాళ్ళ లైన్లోనే, వాళ్ళ వరుసలోనే మరొక ప్రభావపూరితమైన ప్రవక్త పనిచేశాడు. ఉత్తర భాగంలో ఉన్న దేశంలో ఇశ్రాయేలీల ప్రజల మధ్యలో ఒక అద్భుతమైన సేవకుడు పనిచేశాడు. ఆయన పేరే యోనా. అయితే యోనాను గూర్చినటువంటి ప్రవక్త యొక్క జీవిత విషయాలు, నినివేకి వెళ్ళమంటే వెళ్ళకుండా తార్షీష్కి ఎలా వెళ్ళాడో, ఇరాన్కి వెళ్ళమంటే స్పెయిన్కి ఎలా వెళ్ళాడో, మధ్యధరా సముద్రంలో
చెప్పే వివరాల సంగతులే యోనా గ్రంథం. అంటే దీని అర్థం ఏంటంటే ఉత్తర దేశానికి చెందిన ప్రవక్తలు, ఇశ్రాయేలు 10 గోత్రాలకు వాళ్లకు పరిచర్య చేసినటువంటి ప్రవక్తలు ఎవరంటే యోనా. యోనాని మనం చాలా తక్కువగా అంచనా వేస్తాం. యోనా ఏముందన్న మాటనని ప్రవక్త, ఆయన ఏదో చేప కడుపులో పడి బయటకు వచ్చాడు. ఎంత గొప్ప ప్రవక్త అంటే ఏలియా ఎంత గొప్ప ప్రవక్తో, ఎలీషా ఎంత గొప్ప ప్రవక్తో, యోనా వాళ్ళ కోవలో చెందిన అంత గొప్ప ప్రవక్త యోనా. అందుకనే దేవుడు ఆయన పునరుత్థానాన్ని గురించి చెప్పేటప్పుడు యోనాతో పోల్చుకున్నాడు. యోనాని మనం తక్కువ అంచనా వేస్తాం కానీ, ఎందుకంటే ఒక చిన్న పేజీల్లో ఉండే పుస్తకమే కాబట్టి మనం అనుకుంటాం యోనా చాలా సింపుల్ మ్యాన్. నో 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 ఏలియా ఎంత గొప్పోడో, ఎలీషా ఎంత గొప్పోడో, యోనా అంత గొప్పోడు. యోనా, ఆమోసు, హోషయ వీళ్ళ ముగ్గురు ఉత్తర దేశంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలైన 10 గోత్రాల వాళ్ళకి సేవ చేసి వాళ్ళకి వాక్యం చెప్పినటువంటి ప్రవక్తలు. కాబట్టి ఈ గ్రంథాలే కేవలం చదివితే మీకు అర్థం కాదు. రాజుల గ్రంథంలో ఏ రాజుల సమయంలో ఈ ప్రవక్తలు పనిచేశారు అనే వివరాలతో పోల్చి అర్థం చేసుకొని అప్పుడు మీరు ప్రవక్తల గ్రంథాలు చదవాలి. నంబర్ 1. నంబర్ 2, ఇప్పుడు ఉత్తర దేశంలో ఉండే ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్ర, అష్షూరుకు వెళ్ళిపోయారు, అయిపోయింది, ముగించేశాడు, ఇంకా వాళ్ళతో క్లోజ్. కింద దేశం ఉంది కదా, యూదా దేశం ఉన్నారు కదా, 2 గోత్రాలలో ఉన్నారు కదా, వీళ్ళల్లో కొందరు మంచి రాజులు, కొందరు చెడ్డ రాజులు. వీళ్ళకి కూడా కొందరు ప్రవక్తలు హెచ్చరిస్తూ వచ్చారు, అయ్యా మారండి, పైన మీ చెల్లి అయినటువంటి ఇశ్రాయేలు, అంటే ఇశ్రాయేలు దేశం ఇదిగో చెరకెళ్ళిపోయింది, శిక్షించబడింది, దేవుడు చెప్పినట్టుగా చేశాడు, మీరు బాగుపడండిరా అని కొందరు ప్రవక్తలను తెల్లవారుజాముననే దేవుడు యోధా ప్రజల కోసం పంపించాడు. ఆ పంపించిన వాళ్ళల్లో మీరు గమనించండి, యోధా 2 గోత్రాలు, అంటే కింద దేశం, దక్షిణ దేశం, 2 గోత్రాలుగా పిలువబడిన యోధా ప్రజలకు బబులోను చెరకు వెళ్ళటానికి చాలా ముందు, ఇక్కడ ఈ మాట గుర్తుపెట్టుకోవాలి మీరు, చాలా ముందు అంటే యూదులు అంటే 2 గోత్రాలోళ్ళు బబులోనులోనికి చెరలోకి వెళ్ళక ముందు, చాలా ముందు అంటే దగ్గర 200 సంవత్సరాల ముందు, మీకా అండ్ యెషయా, భక్తుడైన యెషయా, భక్తుడైన మీకా, వీళ్ళిద్దరూ కూడా మీరు ఆ గ్రంథాలు తెరిస్తే 1వ అధ్యాయం 1వ వచనంలోనే యోధా రాజులు ఏ రాజులో ఎవరి టైమ్స్లో వీళ్ళు పనిచేశారో మీకు ఆ రికార్డు ఆ గ్రంథాల్లోనే కనిపించిద్ది. కనిపించినప్పుడు మీకా పనిచేసిన రాజులు ఎవరు, యెషయా పనిచేసిన రాజుల సమయం ఎవరు అని గమనించినప్పుడు వెంటనే మీరేం చేయాలంటే రాజుల గ్రంథంలోకి వెళ్ళాలా, దినవృత్తాంతాల గ్రంథంలోకి వెళ్ళాలా, వెళ్ళి మీకా ఏ రాజుల టైంలో వాడో, యెషయా ఏ రాజుల టైంలో వాడో ఆ రాజుల టైంలో ఉన్న చరిత్ర బ్యాక్గ్రౌండ్ని ఫస్ట్ మీరు చదవాలి. చదివి ఓహో వీళ్ళింత చెడిపోయి ఉన్నప్పుడు, వీళ్ళింత పతన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు ఈ ప్రవక్తలకు ఏమి సందేశం ఇచ్చాడో మీరు అప్పుడు ఈ ప్రవక్తల గ్రంథాలని చదవాలి. ఓకే, అంటే బబులోను చెరలోనికి వెళ్ళటానికి చాలా ముందుగా మీకా, యెషయా యూదుల దేశంలో పనిచేశారు. ఆ తరువాత మీరు గమనించండి, యోధా గోత్రపు 2 గోత్రాలు బబులోను చెరకు సమీపంగా ఉన్నప్పుడు యోధా గోత్రికులు అంటే యోధా ప్రజలైనటువంటి 2 గోత్రాల వాళ్ళు, దక్షిణ దేశపు ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళటానికి కొంచెం ముందు సమీపంగా ఉండగా, మీకా, యెషయా చాలా దూరంగా ఉండగా, అంటే దగ్గర 200 సంవత్సరాలకు ముందు, వీళ్ళు మేబీ ఒక 100 లేక దగ్గరలో ఉండగా ఓబద్యా అండ్ యోవేలులు ఈ రాజుల సమయంలో ఈ చరిత్ర బ్యాక్గ్రౌండ్లో పనిచేశారు. అయితే కొందరు ఈ ప్రవక్తల సమయాలు రాజుల పేర్లు రాయలా. మనం అప్పుడు ఎలా గుర్తుపట్టాలా? రాజుల పేర్లు రాయలా.
అప్పుడు ఎలా గుర్తుపట్టాలంటే పరిస్థితులను ఆధారం చేసుకొని, ఓహో, కానీ వాళ్ళ దేశాల పేర్లు లేకపోతే వాళ్ళ ప్రజల పేర్లను వీళ్ళు ప్రస్తావన చేస్తారు. అప్పుడు మనం యోధా ప్రజలకు చాలా భ్రష్టమైన అంచనా వేసుకుంటూ చదవాలా. కానీ కొంత బైబిల్ పండితులు చారిత్రాత్మకమైనటువంటి బైబిల్ ఆర్కియలాజికల్ ఇన్ఫర్మేషన్ రిఫరెన్సెస్ని ఆధారం చేసుకొని ఈ విభజనలో మనం ఇలా చూడగలుగుతున్నాం. కాబట్టి యోధా ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళటానికి కొంచెం సమీపంగా ఉండగా ఓబద్యా గ్రంథం, యోవేలు గ్రంథం రాయబడింది. గమనిస్తున్నారు కదా? చాలా దూరంగా ఉండగా మీకా, యెషయా, కొంచెం దగ్గరగా ఉండగా ఓబద్యా, యోవేలు. అయితే గమనించండి, ఇక యోధా ప్రజలు బబులోను చెరకు కొన్ని సంవత్సరాలు 5, 6 లేక 20, ఇక కొన్ని సంవత్సరాల్లో వీళ్ళు బబులోను చెరలోనికి వెళ్ళిపోబోతున్నారు అని అలాంటి సమయంలో భక్తుడైన ఇర్మియా పనిచేశాడు. ఆశ్చర్యమైన గ్రంథం ఇది. ఇర్మియా ఇక రేపో ఎల్లుండో, రేపో మాపో మీరు చెరలోకి వెళ్ళిపోతారు అలా ప్రవచిస్తూ చెప్పాడు ఇర్మియా. ఆ ఇర్మియా సమయంలోనే చెర కొనిపోబడే పరిస్థితి, ఆ యాక్టివిటీ, అంటే వాళ్ళు చెర కొనిపోబడుతూ ఉండగా ఇర్మియా తన కళ్ళతో యెరూషలేము పట్టణం విధ్వంసం చేయబడటం, యెరూషలేము పట్టణం నాశనం చేయబడటం, ప్రజలను బబులోను రాజు చెర కొనిపోబడటం చూస్తూ ఆ యుద్ధం అయిపోయిన తర్వాత, ఆ చెర కొనిపోబడే యాక్టివిటీ అయిపోయిన తర్వాత, యోధా దేశం ఎలా నిర్మానుష్యం అయిపోయిందో, యెరూషలేము పట్టణం ఎట్లా ఖాళీ అయిపోయిందో ఆ పట్టణాన్ని చూస్తూ ఏడుస్తూ రాసినటువంటి గ్రంథం విలాప వాక్యాల గ్రంథం. రైట్? దెన్ ఆ సమయంలోనే, అంటే చెరకు అతి సమీపంగా ఉండగా నహూము, జెఫన్యా, హబక్కుకు, ఈ గ్రంథాలు కూడా చెరకు అతి సమీపంలో ఉండగా ఇర్మియా భక్తుని యొక్క ప్యారలల్ కంటెంపరరీస్గా వీళ్ళు కూడా అలాంటి సమయాల్లోనే రాశారు. అంటే యోధా గోత్రం వాళ్ళు బబులోను చెరకు పోబడే అతి సమీపమైన దినాల్లో ఇర్మియా రాశాడు. ఆయన ఆఖరి ప్రవక్త. అంటే చెర జరుగుతూ ఉండగా, చెరకి జస్ట్ ముందు చెర జరుగుతూ ఉండగా విట్నెస్ చేసిన వాడు, సాక్షిగా ఉన్నవాడు భక్తుడైన ఇర్మియా గారు. అయితే వాళ్ళకు ముందు, అంటే ఇర్మియాకు కొంచెం ముందు లేక కొంచెం ముందు వెనక ప్యారలల్గా ఆయన తోడుగా పనిచేసినటువంటి సేవకులలో హబక్కుకు ఉన్నారు, జెఫన్యా ఉన్నారు, నహూము ప్రవక్తలు ఈ సమయంలోనే పనిచేశారు. ఈ గ్రంథాలని మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు రాజుల గ్రంథం మనం చదవాలి, లేక దినవృత్తాంతాల గ్రంథాన్ని బాగా అధ్యయనం చేయాలి. ఆ బ్యాక్గ్రౌండ్స్ని, ఆ సమాచారాల్ని ఆధారం చేసుకొని చెరకు దూరంగా, చెరకు సమీపంగా, బబులోను చెర అతి సమీపంగా జరుగుతూ ఉండగా రాసినటువంటి గ్రంథాల విభజన వివరణని మీరు అర్థం చేసుకొని చదివితే అప్పుడు ప్రవక్తల గ్రంథాలు అర్థమవుతాయి. మంచిది. ఇప్పుడు మీకు నేను కొన్ని సత్యాలు నేర్పించాలి. అవి ఏమిటంటే, చూడండి, ఇర్మియా గ్రంథం లేక ఇర్మియా గ్రంథం అంటే ప్రవక్తల గ్రంథం. కానీ ఆ ఇర్మియా గ్రంథాన్ని సూచించే పరిస్థితులు, పొలిటికల్ పరిస్థితులు, రిలీజియస్ పరిస్థితులు, సోషల్ పరిస్థితులు, అంటే మత సంబంధమైన పరిస్థితి, రాజకీయమైన పరిస్థితి, ప్లస్ సాంఘికమైన పరిస్థితి ఎలా ఉందో సూచించే విషయాలను తెలియజేసే రాజుల గ్రంథం ఆఖరి భాగం, దినవృత్తాంతాల గ్రంథం యొక్క ఆఖరి భాగంలో మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటిది ఆ విషయం అంటే, బబులోను రాజు ఈ యోధా ప్రజల మీదకి వచ్చి యెరూషలేమును విధ్వంసం చేసి 3 సార్లు అటాక్ చేశాడు. యూదా ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు 3 దశలలో, 3 ఫేజెస్లో యూదా ప్రజలని నెబుకద్నేజర్ రాజు, బబులోను రాజు కొనిపోయాడు అని మనం చూడొచ్చు. దానికి సంబంధించినటువంటి వివరాలు రాజుల గ్రంథం 2వ గ్రంథం
రాజులు 2వ గ్రంథం ఆఖరి అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం ఆఖరి అధ్యాయాల్లో ఇప్పుడు నేను చెప్తున్నటువంటి వివరాలు కనిపిస్తాయి. నెబుకద్నెజర్ రాజు, బబులోను రాజు యోధా ప్రజలను యెరూషలేము పట్టణం నుండి ఎలాగ క్రూరంగా 3 ఫేజెస్లో 3 దశలలో తీసుకొని వెళ్ళాడు. మొదటి దశలో క్రీమీ లేయర్ ఆఫ్ పీపుల్, అంటే రాజ్యంలో అధినేతల పిల్లలు, రాజుల పిల్లలు, మంచి బాగా విద్యావంతులు, హై క్లాస్ సొసైటీ ఆఫ్ పీపుల్ని మొదటి దశలో తీసుకొని వెళ్ళాడు. 2వ దశలో క్రాఫ్ట్స్ మ్యాన్ని తీసుకొని వెళ్ళాడు. అంటే కమ్మరివారు, కుమ్మరివారు, మరి గోల్డ్ స్మిత్, సిల్వర్ స్మిత్, ఇలాంటి వాళ్ళందరినీ, క్రాఫ్ట్స్ మెన్ని, బాగా మంచి పనివంతులైనటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళాడు. ఆఖరిలో 3వ దశలో ఇక యాజకులని, మందిరాన్ని పూర్తిగా విధ్వంసం చేసి యాజకులను కూడా పట్టుకొని పోయాడు. మిగిలిపోయిన వాళ్ళు, ముసలోళ్ళు, పని చేయలేని వాళ్ళు, అలాగ వాళ్ళని విడిచిపెట్టి ఈ 3 దశలలో నెబుకద్నెజర్ రాజు తన అధినేత అయినటువంటి నెబూజరదాను ఇలా 3 ఫేజెస్లో పట్టుకెళ్ళారు. అలాగ తీసుకువెళ్ళిన సమయంలో దానియేలు మొదటి ఫేజ్లో, ఫస్ట్ ఫేజ్లో, అంటే మొదటిసారి క్రీమీ లేయర్ ఆఫ్ పీపుల్, శ్రేష్టమైన రాజకుటుంబపు పిల్లల్ని పట్టుకొని పోయినటువంటి ఆ సమయంలో దానియేలు, హనన్య, హజర్య, మిషాయేలు అనేటటువంటి ఈ 4 పిల్లలు ప్లస్ అనేక మంది రాజకుమారులైన బిడ్డల్ని బబులోను చెరకు కొనిపోయారు. అక్కడ వాళ్ళు ఆ చెరకు తీసుకొని పోబడేటప్పుడు వాళ్ళు బాలురు లేక యవ్వనులు, చిన్న పిల్లలు, అలాంటి వయసులో వాళ్ళు తీసుకొని పోబడ్డారు. 2వ దశలో, సెకండ్ ఫేజ్లో క్రాఫ్ట్స్మెన్ని, యాజకులను పట్టుకొని పోయినటువంటి దశలో యెహెజ్కేలు అనేటటువంటి యవ్వనుడు లేక ఆ యెహెజ్కేలు అనే భక్తుణ్ణి తీసుకొని వెళ్ళారు. బబులోను రాజు బబులోను దేశానికి తీసుకెళ్ళాడు. అయితే యవనస్తుడైన దానియేలు, యవనస్తుడైన హనన్య, యవనస్తుడైన మిషాయేలు, హజర్యాలు ప్యాలెస్లో పెరిగారు. నెబుకద్నెజరు రాజుగారి దగ్గర ఆ వైభవోపేతమైన ప్యాలెస్లో పెరుగుతూ ఉండగా ఏం జరిగిందో వాళ్ళ చరిత్ర వివరాలు ఏమిటో దానియేలు గ్రంథంలో మనకు కనిపిస్తాయి. అంటే దానియేలు ఇశ్రాయేలు యోధా దేశంలో నుంచి, యెరూషలేము పట్టణంలో నుంచి బబులోను సామ్రాజ్యానికి కొనిపోబడటం, బబులోను సామ్రాజ్యంలో తన స్నేహితులతో కూడా దేవుని కొరకు పవిత్రుడుగా ఉండటం, అనేక మంది రాజుల సమక్షంలో ఆయన పనిచేసి ప్రధానుడిగా ఎలివేట్ చేయబడి అక్కడ దేవుని ప్రత్యక్షతలను పొందుతూ బబులోను సామ్రాజ్యంలోనే ఆయన చనిపోవటం, వాటి వివరాలు, ఆయన పరిచర్య దానియేలు గ్రంథంలో మనకి కనిపిస్తుంది. కాబట్టి దానియేలేమో బబులోను దేశంలో రాజుగారి పక్కన ప్యాలెస్లో ఉంటూ దేవుని పనిచేశాడు. యెహెజ్కేలు యెరూషలేము నుంచి పట్టుకొని పోబడ్డాడు, కానీ బబులోను సామ్రాజ్యంలో ప్యాలెస్లో లేడు, రాజుగారి సమక్షంలో లేడు, కామన్ పీపుల్ మధ్యలో ఉన్నాడు. అంటే అనేక మంది యోధా ప్రజలు కొనిపోబడ్డారు కదా చెరలోకి, ఆ చెర కొనిపోబడిన బానిసల మధ్యలో, కామన్ పీపుల్ మధ్యలో దైవ సేవకుడుగా పనిచేసినటువంటి దైవజనుడు, ప్రవక్త యెహెజ్కేలు ప్రవక్త. కాబట్టి బబులోను సామ్రాజ్యంలో కామన్ పీపుల్ ప్రజల మధ్యలో యెహెజ్కేలు అనే దైవభక్తుడు జీవిస్తూ ఉండగా యెరూషలేములో జరగబోయే సంఘటనల వివరాలను బబులోను దేశములోనే దేవుడు ప్రత్యక్షం చేస్తూ దేవుని విషయాల్ని యెహెజ్కేలుకు చెప్పిన వివరాల్ని యెహెజ్కేలు తన గ్రంథంలో రాశాడు. కాబట్టి యెహెజ్కేలు భక్తుడేమో బబులోను సామ్రాజ్యంలో కామన్ పీపుల్ మధ్యలో, సాధారణమైన ప్రజల మధ్యలో సేవ చేశాడు. బబులోను సామ్రాజ్యంలో ప్యాలెస్లో ఉంటూ నెబుకద్నెజరు దగ్గర నుంచి 3 లేక 4వ రాజు అయినటువంటి కోరెషు సమయం దాకా రాజుల మధ్యలో ఉంటూ బబులోను సామ్రాజ్యంలో సేవ చేసినటువంటి సేవకుడు దానియేలు. ఐ థింక్ ఇక్కడ దాకా మీకు చక్కగా క్లియర్గా సమగ్రంగా అర్థమై ఉంటుంది అని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. ఒకవేళ ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే తర్వాత
ఫోన్ చేసి కానీ వేరే రకంగా కూడా మనం కొన్ని విషయాల్ని క్లారిఫై చేసుకోవచ్చు. మంచిది. ఇర్మియా చెర జరుగుతూ ఉండగా, చెర జరిగిన తర్వాత బబులోను చెరలో కామన్ పీపుల్ మధ్యలో యెహెజ్కేలు, రాయల్ పీపుల్ మధ్యలో దానియేలు భక్తుడు సేవ చేశారు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏమిటంటే, బబులోను చెరలో 70 సంవత్సరాలు మాత్రమే ఉంటారు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు బబులోను నుంచి తిరిగి యెరూషలేముకి వస్తారు అని భక్తుడైన ఇర్మియా ప్రవచించి చెప్పాడు. కాబట్టి ఇర్మియా ప్రవచించినట్టుగా 70 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమయంలో భక్తుడైనటువంటి దానియేలు గుర్తుపట్టాడు, మా ఇర్మియా గారు 70 సంవత్సరాలు మాత్రమే మేము ఉంటాము అని ఆయన రాసిన ప్రవచన గ్రంథంలో చదివి గుర్తుపట్టి కామన్ పీపుల్ మధ్యలో పనిచేస్తున్న యెహెజ్కేలు, రాయల్ ప్యాలెస్లో పనిచేస్తున్న దానియేలు ద్వారా 70 సంవత్సరాల చెర ముగించబడబోతుంది, క్లోజ్ కాబోతుంది అని వీళ్ళు గ్రహించి ప్రజల మధ్యలో ఈ సమాచారాన్ని చారేశారు. ఏమిటంటే 70 ఇయర్స్ అయిపోతుంది, మన చెర సమయం అయిపోతుంది, దేవుడు మన మీద కృప చూపించబోతున్నాడు అని చెప్పుకున్నప్పుడు రాజు అయినటువంటి కోరేషు, నెబుకద్నెజరు, బెల్తషాజరు, అహష్వరోషు, ఆ తర్వాత మరి దర్యావేషు, వీళ్ళందరూ పరిపాలన మారి బబులోను సామ్రాజ్యం నుంచి మాదీయ పారసీకులు అంటే పర్షియన్ కింగ్స్ సెకండ్ కింగ్డమ్ అన్నమాట. బబులోను సామ్రాజ్యం తర్వాత మిడో పర్షియన్స్, మాదీయ పారసీకుల సామ్రాజ్య సమయంలో రాజైన కోరేషు వచ్చి 70 సంవత్సరాలు ముగిసిన తర్వాత ఆయనకి తెలియకుండానే యూదులైన ప్రజలు, బబులోనులో ఉన్నవారు, కోటలో ఉన్నవారు, కామన్ ప్రజల మధ్యలో ఉన్నవారు, వారు తిరిగి యెరూషలేముకు వెళ్ళవచ్చు అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఇర్మియా చెప్పటం ఏంటి, వీళ్ళు గ్రహించటం ఏంటి, సెక్యులర్ వరల్డ్లో పరిపాలన చేసే చక్రవర్తి అయినటువంటి, ప్రపంచ అధినేత అయినటువంటి కోరేషు ఆయనకి తెలియకుండానే బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజల్ని వెనక్కెళ్ళమని ఆజ్ఞాపించటం ఏంటి. బైబిల్ ఎంత సత్యవంతమైన గ్రంథమో, చారిత్రాత్మకమైన రుజువులతో కూడిన వివరాలు ఇందులో ఉన్నాయో చదివేటప్పుడు దేవుని పిల్లలమైన మనము గ్రహించాలి. కాబట్టి కోరేషు వెనక్కి వెళ్ళొచ్చు, యెరూషలేముకు వెళ్ళొచ్చు, మీ దేశాలకు వెనక్కి వెళ్ళి మీరు చక్కగా మీ పనులు చేసుకోవచ్చు అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు, రాజైన కోరేషు ఇచ్చిన ఆజ్ఞ మీరు వెనక్కి వెళ్ళండి, యెరూషలేముకి ఎవరైనా వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు 70 సంవత్సరాల గడిచిపోయిన సమయంలో అందరూ బబులోన్లోనే ఫిక్స్ అయిపోయారు, సెటిల్ అయిపోయారు. ఎందుకంటే 70 సంవత్సరాలు అంటే దగ్గర ఒక తరం గడిచిపోయింది. వాళ్ళ పిల్లలు పెరిగినోళ్ళు ఆ బబులోను లాంగ్వేజ్ నేర్చుకున్నారు, బబులోను కల్చర్ నేర్చుకున్నారు, బబులోను దేశాల్లో చెదరిపోయి బిజినెస్లు చేసుకుంటా హ్యాపీగా ఉన్నారు. మళ్ళీ చితికిపోయిన, పతనమైపోయిన యెరూషలేము పట్టణానికి, పాడైపోయిన పట్టణానికి, ఫలాలు లేని ఆ పట్టణానికి ఎవరూ తిరిగి రావడానికి ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితుల్లో మొదట ఫేజ్లో అంటే వెనక్కి వెళ్ళొచ్చు, పునరుద్ధరణ చేసుకోవచ్చు మీ దేశాన్ని అని ఆజ్ఞాపించిన ఆ మొదటి దశలో కొందరు భక్తులు బబులోను నుంచి యెరూషలేముకు తిరిగి వచ్చారు. ఆ వచ్చిన వాళ్ళల్లో జెరుబ్బాబేలు అనే సేవకుడు ఉన్నాడు, రెండవ వాడు యెహోషువ అనేటటువంటి యాజకుడున్నారు. వాళ్ళతో పాటుగా వాళ్లకు సహాయంగా ఎజ్రా వెనక్కొచ్చాడు. పునరుద్ధరణ, రెస్టోర్డ్ కంట్రీ అంటే బానిసత్వంలో నుంచి, చెరలో నుంచి తిరిగి యెరూషలేముకి వెనక్కొచ్చినటువంటి భాగంలో, ఆ పరిస్థితుల్లో, ఆ చరిత్రలో జెరుబ్బాబేలు గవర్నర్, యెహోషువ ప్రధాన యాజకుడు, వాళ్ళ వెనక ఎజ్రా వచ్చాడు. బబులోను నుంచి యెరూషలేముకు వెనక్కొచ్చి ఎజ్రా భక్తుడు, జెరుబ్బాబేలు భక్తుడు, యెహోషువ భక్తుడు, వీళ్ళ ముగ్గురు కలిసి మందిరాన్ని కట్టడం ప్రారంభం చేశారు. యెరూషలేము మందిరాన్ని కట్టడం ప్రారంభం చేశారు. ఎందుకంటే 70 సంవత్సరాలకి ముందు
బబులోను రాజైన నెబుకద్నెజరు వచ్చి యెరూషలేము దేవాలయాన్ని తుత్తునియలుగా పాడు చేశాడు, కాల్చేశాడు. గుమ్మాలు కాలిపోయినాయి, పట్టణం విధ్వంసమైంది, మందిరం అంతా కూలిపోయింది. కాబట్టి ఎజ్రా ఆయన నాయకత్వంలో జెరుబ్బాబేలు, యెహోషువలు కలిసి దేవుని మందిరాన్ని కట్టడానికి వెనక్కొచ్చారు. కడుతూ ఉండగా కొన్ని సంవత్సరాలు కట్టగానే మందిరపు పనిని కట్టనివ్వకుండా అప్పటి సమయంలో యూదుల మధ్యలో ఉన్న శత్రువులు అడ్డుకొని రాజుగారికి లెటర్ రాశారు. ఏమని రాశారంటే, సార్ మీరు బబులోను నుంచి వెనక్కి పంపించినటువంటి యూదులు మీ మీద ఎదురు తిరగటానికి వాళ్ళ మందిరం కట్టుకుంటున్నారు, వీళ్ళు దేశద్రోహం లేక రాజద్రోహం చేస్తున్నారు అని రాంగ్ ఫాల్సిఫైడ్ లెటర్స్ రాశారు. అందువల్ల మందిరము పని ఆగిపోయింది ఎజ్రా సమయంలో. బ్యూటిఫికేషన్ ఆఫ్ ద టెంపుల్, దేవుని ఆలయం యెరూషలేం మందిరాన్ని తిరిగి కట్టే పని ఆగిపోయింది. కొంత పని జరిగింది, ఆగిపోయింది. అప్పుడు ఈ ప్రజలు మళ్ళీ రిటర్న్ లెటర్స్ రాశారు. అయ్యా మేమేమి రాజద్రోహం చేయట్లేదు, మేమేమి ఇలాగ చెప్పట్లేదు, కానీ మా రాజు అయినటువంటి కోరేషు గారే ఆయనే ఫేవర్ చూపించి మమ్మల్ని వెళ్ళి ఈ మందిరం కట్టుకోమన్నారు, రాజుగారి ఆజ్ఞ మేరకే మేము వచ్చాము అని వీళ్ళు జవాబు చెప్పారు. యెరూషలేము నుంచి మళ్ళీ బబులోనికి జవాబు వెళ్ళింది. ఆ జవాబుని అప్పుడున్నటువంటి అహష్వరోషు రాజు వెరిఫై చేసి ఆ పాత డాక్యుమెంట్స్ అన్నిటినీ తరచి చూచినప్పుడు ఇది నిజమే, వీళ్ళు వెనక్కెళ్ళొచ్చని రాజుగారే చెప్పారు అని బబులోను రాజు గ్రహించినప్పుడు తిరిగి మందిరాన్ని కట్టుకోండయ్యా అని చెప్పాడు. అని చెప్పినప్పుడు సగంలో ఆగిపోయిన సమయంలో ఎజ్రా కడుతూ ఉండగా, జెరుబ్బాబేలు యెహోషువలు మందిరాన్ని సగం కట్టి ఆపేసి ఉండగా, వెనక్కి తిరిగి వచ్చిన బ్యాచ్లో అందరూ మందిరం పని ఆగిపోయినప్పుడు వాళ్ళ సొంత ఇళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళ సొంత ఇళ్ళు కట్టుకుంటూ ఉండగా మందిరం పాడైపోయి ఉంటే మీ సొంత ఇళ్ళు కట్టుకోవటానికి ఇది సమయమా అని ఒక వృద్ధ ప్రవక్త, ముసలివాడైన ప్రవక్త హగ్గై ఇంటింటికి తిరుగుతూ ఎజ్రా మందిరం కడుతున్నాడు, ఆలయం కోసం మ్రానులు తీసుకుని రండి, జెరుబ్బాబేలు సహాయంగా ఉన్నాడు, మనం మందిరాన్ని తిరిగి కట్టుకుందాం రండి అని ఎజ్రా పని కొరకు ప్రోత్సాహం చేయటానికి తిరిగి వచ్చిన ప్రజల మధ్యలో నిరుత్సాహంతో మందిరపు పని ఆగిపోయి ఉండగా ఆ పనిని తిరిగి జరిగిద్దాం రండి అని ప్రోత్సాహం చేసిన ప్రవక్త హగ్గై ప్రవక్త. రైట్, ఎజ్రాకి సహాయంగా మందిరం తిరిగి కడదాం రండి అని ప్రజలను, నిద్రావస్థలో ఉన్న వారిని, లెథార్జిక్గా ఉన్న వాళ్ళని ప్రోత్సాహం చేసిన ప్రవక్త హగ్గై. హగ్గై ప్రవక్త వృద్ధుడు, ముసలివాడు, అంటే ఏజ్డ్ పర్సన్. ఈ హగ్గై భక్తుడికి సహాయంగా హగ్గై వెంట యవ్వన ప్రవక్త తిరుగుతూ ప్రజలను ప్రభువు వైపు త్రిప్పటానికి, అంటే యెరూషలేములో మందిరం పని కట్టకుండా ఆగిపోయి వాళ్ళ సొంత పనులు చూసుకుంటున్న ప్రజలకు ప్రభువు వైపు త్రిప్పటానికి ప్రయత్నం చేసిన హగ్గైకి అసోసియేట్గా, ఫ్రెండ్గా, హెల్పర్గా, అసిస్టెంట్గా, తోడుగా వెళ్ళి సేవ చేసినటువంటి ప్రవక్త యవ్వనుడైన జకర్యా ప్రవక్త. దాని అర్థం ఏంటంటే, తిరిగి మందిరాన్ని కట్టడానికి బబులోను నుంచి యెరూషలేముకు వచ్చిన ప్రజల్లో ఎజ్రా మందిరాన్ని కడుతున్నాడు. పని ఆగిపోయినప్పుడు ప్రోత్సాహం చేస్తున్నటువంటి వృద్ధుడైన ప్రవక్త హగ్గై, ఆ వృద్ధుడైన హగ్గైతో పాటుగా యవ్వనుడైన జకర్యా సహకారిగా ఉంటూ ఈ ప్రవక్తలిద్దరూ ఎజ్రాతో కలిసి ప్రజలను ప్రోత్సాహం చేసినటువంటి ప్రవక్తలు. ఓకే, ఇంతవరకు కంటెంట్ క్లియర్గా ఉంది కదా. అయితే కొన్ని దినాలైన తర్వాత ఎజ్రా మందిరాన్ని కడుతూ ఉన్నాడు, ఆ పని పూర్తిగా వచ్చింది. ఆగిపోయిన పని తిరిగి కట్టేలాగా హగ్గై సహాయం చేశాడు, జకర్యా భక్తుడు కూడా సహాయం చేశారు. వీళ్ళ ముగ్గురు కలిసి పనిచేస్తూ ఉండగా ఎజ్రా దైవభక్తుని దగ్గర నుంచి లేక యెరూషలేము నుంచి బబులోను సామ్రాజ్యంలోనే షూషాను కోటలో రాజుగారికి పర్సనల్ ప్రిన్సిపల్ డైరెక్టరేట్గా పనిచేస్తున్నటువంటి
నెహెమ్యా అనే దైవభక్తుడి దగ్గరికి హనానీ అనే తన సహోదరుడు వెళ్ళి యెరూషలేము పట్టణం యొక్క పరిస్థితిని చెప్పాడు. ఎజ్రా, హగ్గై, జకర్యా వీళ్ళ ముగ్గురు యెరూషలేము మందిరంలో పనిచేస్తున్నారు, మందిరం మీద పనిచేస్తున్నారు. వాళ్ళ 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 వ్యూ, వాళ్ళ కాన్సన్ట్రేషన్, వాళ్ళ గురంతా యెరూషలేము దేవాలయం. కానీ యెరూషలేం సిటీ ఉంది కదా, సిటీ కూడా డిస్ట్రాయ్ అయింది కదా. 70 సంవత్సరాల క్రితం నెబుకద్నెజరు ఆ పట్టణపు గోడలను, ప్రాకారాలను, గుమ్మాలను, గేట్స్ని కాల్చేసి బూడిద చేసి వెళ్ళాడు కదా. ఆ పట్టణం దెబ్బలాగా ఉంది. పితరులున్న పట్టణం, పితరుల సమాధులున్న పట్టణం ఎంతో అవమానానికి, ఎంతో నిష్ఠూరపడుతూ ఉంది అని నెహెమ్యాకి, బబులోనులో లేక షూషాను కోటలో ఉన్న నెహెమ్యాకి చెప్పారు. నెహెమ్యా అక్కడి నుంచి బయలుదేరి యెరూషలేము పట్టణానికి తిరిగి వచ్చి యెరూషలేము పట్టణ ప్రాకారాన్ని 52 రోజుల్లో కట్టాడు. వాట్ ఎ జాయ్! అంటే ఎజ్రా, హగ్గై, జకర్యా మందిరాన్ని తిరిగి కట్టారు, నెహెమ్యా పట్టణాన్ని తిరిగి కట్టారు. రెస్టోర్ చేయబడిన స్థితిని, పునరుద్ధరించబడినటువంటి చరిత్రను సూచించే ప్రవక్తల లేక చారిత్రాత్మకమైన గ్రంథాలు నెహెమ్యా పట్టణం కట్టారు, ఎజ్రా, హగ్గై, జకర్యా మందిరాన్ని కట్టడంలో సహాయం చేశారు. కొందరేమో మందిరం, కొందరేమో పట్టణం. ఇలా మందిరము, పట్టణము ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కడుతున్నారు, కానీ ప్రజలు వాళ్ళ జీవితాలు కట్టబడట్లేదు. ఆత్మీయంగా వాళ్ళు డల్గా, బలహీనంగానే ఉన్నారు. ఆత్మీయమైన స్థితి కట్టబడని స్థితిలో ఉండగా బబులోను నుంచి వెనకకు తిరిగి వచ్చిన సేవకులలో ఆఖరి ప్రవక్త మలాకీ. మలాకీ అనే ప్రవక్త, మీరు మందిరం కడితే ఏం ఉపయోగం, మీరు పట్టణం కడితే ఏం ఉపయోగం, మీ జీవితాలు మీరు కట్టుకోకపోతే ఇదంతా వ్యర్థం కదా, మీ ఆరాధన నిర్లక్ష్యంగా చేస్తున్నారు, దేవుడికి బలులు తీసుకొస్తున్నారు, కానీ కుంటివి, గుడ్డివి, దేవుణ్ణి ఇన్సల్ట్ చేసేలాగా మీ బిహేవియర్ ఉంది. మీ జీవితం మార్చుకోకపోతే, మీ జీవితం కట్టబడకపోతే మీరు కట్టేవన్నీ వ్యర్థం కదా అని మలాకీ సోషల్ లైఫ్లో, మందిరంలో కాదు, సిటీలో కాదు, సోషల్ సాంఘికమైనటువంటి సొసైటీలో మలాకీ భక్తుడు పనిచేశాడు. ఓకే, ఇప్పుడు మీకు ఎజ్రా గ్రంథం కవర్ అయింది, నెహెమ్యా గ్రంథం కవర్ అయింది, హగ్గై గ్రంథం కవర్ అయింది, జకర్యా గ్రంథం కవర్ అయింది, మలాకీ గ్రంథం కూడా కవర్ అయింది. అయితే ఈ బబులోను నుంచి మీరు వెనక్కి వెళ్ళొచ్చు అని చెప్పినప్పుడు వీళ్ళందరూ వెనక్కి వచ్చారు, కానీ కొందరు రాలా, బబులోనులోనే ఉండిపోయారు, హ్యాపీగా ఉన్నారు. అక్కడ పిల్లల్ని పెళ్లి చేసుకొని, అక్కడ వ్యాపారాలు చేసుకుంటూ, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ, అక్కడ ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. అలాంటి ప్రజల మధ్యలో మొర్దెకై అనే వ్యక్తి షూషాను కోటలోనే, అంటే బబులోను సామ్రాజ్యానికి సిస్టర్ సిటీ, అక్కడే ఉండిపోయారు. ఆ కుటుంబంలో ఒక యవ్వన బిడ్డ ఉన్నారు, ఆమె పేరు ఎస్తేరు. ఆమె అక్కడే ఉండిపోయిన యూదుల మధ్యలో హామాను అనేవాడు యూదులను సంహరించటానికి ప్రయత్నం చేసినప్పుడు బబులోను లేక షూషాను కోట ఆ అన్యుల ప్రాంతంలోనే దేవుని కొరకు నిలబడి తన ప్రజలను రక్షించినటువంటి వివరాల చరిత్ర ఎస్తేరు గ్రంథం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు మీకు ఈ చెరదాకా, అంటే దావీదు దైవభక్తుడి నుంచి యూదులు బబులోను చెరలోకి వెళ్ళేదాకా 500 సంవత్సరాల చరిత్ర. యూదులు చెర నుండి 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వెనక్కి వచ్చారు. ఎస్తేరు భక్తుడు లేక ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి భక్తులు, వాళ్ళ చరిత్ర, వాళ్ళు వెనక్కి రాలేదు, మిగిలిన వాళ్ళు వెనక్కి వచ్చారు. అంటే 70 ఇయర్స్ ఇక్కడ కవర్ అయింది. ఈ 70 ఇయర్స్ తర్వాత దేవుడు ఒక 400 సంవత్సరాలు దేవుడు ఆయన ప్రత్యక్షత లేకుండా మలాకీ గ్రంథం తర్వాత మౌనంగా ఉన్నాడు మరి మౌనంగా ఉన్న తర్వాత క్రొత్త నిబంధనలో బాప్తిస్మమిచ్చే యోహాను తెర తెరిచినట్టుగా నూతనమైన నిబంధనకు తెర తెరిచి ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకతో
500 సంవత్సరాల చరిత్ర ముగుస్తుంది. అంటే చెర నుంచి వెనక్కి రావటం, 400 సంవత్సరాల సైలెంట్ ఇయర్స్ ఉండటం, ప్రభువు పుట్టుక 500 ఇయర్స్ చరిత్రని కవర్ చేస్తుంది. మరి ఇక్కడ 500 ఇయర్స్ కవర్ చేస్తుందని ఎలా తెలుస్తుంది మనకి? దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారాల చరిత్రలో ప్రభువు చంపబడటం, ప్రభువు లేపబడటం, 70 వీక్స్ 70 వారాల చరిత్రలో 490 సంవత్సరాలు లేక ఆ సంవత్సరాల వివరాలు 70 వారాల చరిత్రలో దానియేలు గ్రంథంలో మనకి కవర్ అవుతుంది. సో ఈ రకంగా ఈ విధంగా అన్ని గ్రంథాలు రాజుల సమయంలో కనిపించే 500 సంవత్సరాల్లోనూ, ఆ చెర నుంచి వెనక్కి తిరిగి వచ్చినటువంటి దేవుని పిల్లల సమయంలోనూ గ్రంథాలు రాయబడ్డాయి అనే సత్యం ఇక్కడ మీకు స్పష్టంగా కనబడుతుందని నేను నమ్ముతున్నాను. అయితే అన్ని గ్రంథాల పేర్లు నేను చెప్పాను, కానీ కొన్ని గ్రంథాలని ఇక్కడ విడిచిపెట్టాం. ఆ గ్రంథాలు ఏమిటంటే యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతాలు. ఈ గ్రంథాల యొక్క వివరణ విశేషం ఏమిటంటే, దావీదు దైవ భక్తుని సమయంలో లేక రాజులు పీక్గా సంతోషంగా గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు, ఎప్పుడైనా ఒక దేశంలో లిటరేచర్, ఆర్ట్, కల్చర్ ఇవన్నీ కూడా ఎప్పుడు బాగా వైభవోపేతంగా ఘనంగా ఉంటాయంటే దేశం శాంతితో సమాధానంతో, దేశం ఒక రాజుగారి సమయంలో గొప్పగా ఉన్నప్పుడు మాత్రమే కవులు, పద్యాలు, లిటరేచరు వస్తాయి. ఉదాహరణకి కృష్ణదేవరాయలు గారి సమయం, ఉదాహరణకి క్వీన్ ఎలిజబెత్ గారి సమయం, రాజులు బాగా పీస్ఫుల్గా ఫ్లరిషింగ్గా అంతా బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మరి ఎవరు ఇంగ్లీష్ పోయెట్స్ షేక్స్పియర్, మిల్టన్ వీళ్ళందరూ రాజ్యం బాగా ప్రొలిఫరేట్ అవుతున్నప్పుడు లిటరేచర్ బాగా డెవలప్ అయింది. దావీదు దైవభక్తుడు బాగా ఫ్రూట్ఫుల్గా, రిచ్గా, స్పిరిచువల్గా, సోషల్గా అన్ని రకాలుగా మంచి వృద్ధిలో ఉన్నప్పుడు కీర్తనల గ్రంథం రాయబడింది. సామెతల గ్రంథం ఆయన కుమారుడైన సొలొమోను అసలు బంగారము, వెండి విస్తారంగా రోడ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు సామెతలు, ప్రసంగి, పరమగీతాల గ్రంథం రాయబడింది. యోబు గ్రంథం కూడా ఒక కావ్య గ్రంథమే అంటే పోయిటిక్ బుక్కే. ఇది ఈ రాజుల సమయంలోనే కలెక్ట్ చేయబడింది అని నమ్ముతారు. మొత్తానికి ఈ గ్రంథం ఈ అబ్రహాము సమయపు వివరాలలాగా కనిపిస్తుంది. అంటే అప్పటి గ్రంథాల్లో పెట్టబడవలసినటువంటి గ్రంథం ఇది. కానీ ఎవరో మొత్తానికి రీకలెక్ట్ చేసి దాన్ని కావ్య గ్రంథాలలో రాజుల సమయంలో సేకరించి గ్రంథస్థం చేసి ఉంటారు అని నమ్మకం. ఏది ఏమైనా రాజుల యొక్క వైభవోపేతమైన సమయాల్లో కావ్య గ్రంథాలు రాయబడ్డాయి. దేవుని వాక్యంలో కావ్య గ్రంథాలను చదివేటప్పుడు హృదయంలో నుంచి చదవాలి, అంటే ఇమోషన్స్తో చదవాలి. ప్రోస్ చదివేటప్పుడు, గద్య భాగాన్ని చదివేటప్పుడు, వ్యాసరూపకంలో ఉన్నటువంటి ఈ వివరాలని చదివేటప్పుడు మైండ్లో నుంచి చదవాలి. అంటే లాజికల్గా ఇక్కడి నుంచి చదవాలి, మైండ్లో నుంచి చదవాలి. కావ్య గ్రంథాలను చదివేటప్పుడు హృదయంలో నుంచి ఇమోషన్స్తో చదవాలి. అలాగా ఈ గ్రంథాలన్నీ కూడా వివరణాత్మకంగా మనకు దేవుని లేఖన వాక్య భాగాల్లో కనిపిస్తాయి. ఏదైనా గ్రంథం ఎక్కడైనా మనం మిస్ చేసామా? నాకు తెలిసి మిస్ కాలేదని నేను అనుకుంటున్నాను. ఒకసారి రివ్యూ చేద్దాం. మోషే భక్తుని సమయంలో ఆదికాండం, నిర్గమకాండం, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశకాండ గ్రంథాలు. యెహోషువ సమయంలో యెహోషువ గ్రంథం. న్యాయాధిపతులు, రూతు గ్రంథం ఆ న్యాయాధిపతుల సమయంలోనే. అక్కడి నుంచి రాజుల ప్రారంభం నుంచి రాజులు చెరలోనికి పోయినటువంటి యోధా చరిత్ర వరకు చూడండి. కావ్య గ్రంథాలు 5, మరి 10 గోత్రాల ఇశ్రాయేలీయులకు పరిచర్య చేసిన 3 ప్రవక్తలు, యోధా 2 గోత్రాలకు చెరకు చాలా ముందు పనిచేసిన 2, సమీపంలో ఉన్న 2, చెర జరుగుతూ ఉండగా ఇదిగో ఈ 4, 5 బబులోను చెరలో ఉండగా
ప్యాలెస్లో దానియేలు, కామన్ ప్రజల మధ్యలో యెహెజ్కేలు, చెరలో నుంచి వెనక్కొచ్చినప్పుడు ఎజ్రా మందిరాన్ని కట్టారు, నెహెమ్యా పట్టణాన్ని కట్టారు. ఎజ్రా మందిరాన్ని కడుతూ ఉండగా హగ్గై, జకర్యాలు సహాయం చేశారు. మలాకి జీవితాల్ని కట్టుకోమని హెచ్చరించాడు. బబులోనులోనే ఉండగా ఎస్తేరు జీవితంలో ఆమె ద్వారా యూదులకు రక్షణ కలిగించే దివ్యమైన పరిచర్య జరిగినట్టుగా మనం చూడగలం. ఆ తర్వాత 400 సంవత్సరాలు మౌన సంవత్సరాలు. ప్రభు పుట్టుకతో ఈ గ్రంథాలు, పాత నిబంధన వివరణ అంతా సంపూర్తిగా వివరించబడిందని నేను నమ్ముతున్నాను. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక చిన్న ట్రిక్ మీకు నేను నేర్పించాలని, తెలియచేయాలని నేను ఆశిస్తున్నాను. అదేమిటంటే, సాధారణంగా మీరు బైబిల్ ఇండెక్స్లో చిన్న ప్రవక్తలు, అంటే ప్రవక్తలలో ఆఖరి భాగంలో ఉండేటువంటి ప్రవక్తలు మీరు గమనిస్తే యెషయా, ఇర్మియా, ఆ తర్వాత యెహెజ్కేలు విలాపవాక్యాలు మధ్యలో ఉంటుంది. యెషయా గ్రంథం, ఇర్మియా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం. వీళ్ళ ముగ్గురిని పెద్ద ప్రవక్తలు అంటారు, మేజర్ ప్రాఫిట్స్ అంటారు. వాళ్ళ తరువాత దానియేలు గ్రంథం, హోషయా గ్రంథం. వీళ్ళు కూడా మనకి క్లియర్గా అర్థమవుతారు. కానీ హోషయా గ్రంథం తర్వాత యోవేలు, ఆమోసు, ఓబద్య, యోన, మీక, నహూము, హబక్కుకు, జఫన్య, హగ్గయి, జకర్య, మలాకి. ఈ గ్రంథాల పేర్లు గుర్తుపెట్టుకోవడం సాధారణంగా మనకు కష్టం. మనం సాధారణంగా ఆ పేర్లు సులువుగా మర్చిపోతాం, ఎక్కువగా చదవం. కాబట్టి వాటిని మనం బాగా గుర్తుపెట్టుకోం. వాటిని సులువుగా, సరళంగా ఆ చిన్న ప్రవక్తల పేర్లు ఈజీగా మన మనసుల్లో గుర్తుండటం కొరకు నేను ఒక చిన్న ట్రిక్ మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. అదేమిటంటే, ఒక వేల్ చేప. వేల్ అంటే తెలుసు కదా, వేల్ అంటే పెద్ద చేప పేరు. ఒక వేల్ చేప, ఒక మోసు చేప. మోసు అంటే తెలుసా? మోసులు అంటారు. చేప పేరు ఒకటి మోసు. ఒక వేలు, ఒక మోసు, ఒక పెద్ద బద్ద. ఒక వేలు, ఒక మోసు, ఒక పెద్ద బద్ద మీద ఒక చేప దగ్గరికి వచ్చాయంట. ఒక పెద్ద చేప దగ్గరికి వచ్చాయంట. ఆ చేప దగ్గరికి వస్తే ఆ చేప మీకా నాకా, మీకు కావాలా నాకు కావాలా, మనకెవరికి వద్దు, ఒక కుక్కుకి ఇద్దాం. ఎవరికి ఇద్దాం? ఒక కుక్కుకి ఇద్దాం. ఆ కుక్కుకి ఇచ్చినప్పుడు జోబులో ఫుల్గా డబ్బులు వచ్చాయి. ఏమొచ్చాయి? జోబులో ఫుల్గా డబ్బులు వచ్చాయి. ఒక ముసలి ప్రవక్త, ఒక కుర్ర ప్రవక్త, ఒక ఆఖరి ప్రవక్త. సులువుగా గుర్తుంటుంది. ఇంతకీ ఈ వేలేంటి, ఈ మోసేంటి, ఓ బద్దేంటి, ఆ చేప ఏంటి, మీకా నాకా, లేకపోతే మరి కుక్కుకేంటి? ఈ విషయాలు ఏమిటంటే, ఓ వేలు అంటే యోవేలు గ్రంథం. ఓకే, యోవేలు గ్రంథం తర్వాత రెండో మాట ఏం చెప్పాను? మోసు, ఆమోసు. యోవేలు, ఆమోసు. ఒక బద్ద అన్నా కదా, ఓ బద్ద. ఏంటిది చెప్పండి? ఓబద్య. యోవేలు, ఆమోసు, ఓబద్య. ఒక పెద్ద చేప దగ్గరికి వెళ్ళారంట. పెద్ద చేప ఎవరు? మింగేసింది ఒక ఆయన్ని. యోన, ఆయన గ్రంథం. అంటే యోవేలు, ఆమోసు, ఓబద్య, తర్వాత యోనా గ్రంథం. బాగా చెప్పారు. ఇప్పుడు వీళ్ళందరూ మీకా నాకా అంటే, మీకా అంటే మీకా గ్రంథం, నాకా అంటే నహూము గ్రంథం. మీకా అంటే మీకా గ్రంథం, నాకా అంటే నహూము గ్రంథం. మీకు కాదు, నాకు కాదు. ఎవరికి? కుక్కుకి, ఆ హబక్కుకు. వెరీ గుడ్, బాగా చెప్పారు. హబక్కుకి ఇద్దాం. హబక్కుకి ఇస్తే జేబులో నిండగా ఏమొచ్చాయంట? ఫన్ వచ్చింది. అప్పుడు ఏం గ్రంథం అది? జఫన్యా గ్రంథం. జఫన్యా గ్రంథం. జేబులో ఫన్ అనమాట. ఊరికి అర్థం అవటం కోసం ఇందులో ఏమీ పెద్ద టెక్నికల్ లేదు, జస్ట్ సింపుల్గా అర్థం చేసుకునే రీతి. జఫన్యా గ్రంథం. చెప్పండి వరుస క్రమంలో. యోవేలు, ఆమోసు, ఓబద్య, యోన, మీకా, నహూము, తర్వాత
ఎవరు బాబు? హబక్కుకు. ఎస్, హబక్కుకు, దెన్ జఫన్యా గ్రంథం. వీళ్ళ తరువాత వృద్ధ ప్రవక్త ముసలాయన ఎవరైనా? హగ్గై. చూడండి, హగ్గై. ఒక కుర్రోడు జకర్యా, ఒక ఆఖరోడు మలాకి. ఇలాగా ఆఖరి పేర్లు, పాత నిబంధనలో ఉన్న చిన్న ప్రవక్తల పేర్లు సులువుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. వాటిని మనం సరళంగా గుర్తుపెట్టుకోవటానికి నేను ఇలా చెప్పాను. వీటిలో ఏమీ ఆత్మీయత లేదు. ప్రభు ఈ తలంపులు పాత నిబంధన చదువుతున్నప్పుడు ఆనందంగా, ఆత్మీయంగా అర్థం చేసుకోవటానికి ఈ వివరాలన్నిటినీ ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. మీ అందరికీ ప్రేమ వందనాలు.